ఇంకొకటి అండి, బాలకృష్ణ గారితో హరికృష్ణ గారితో చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. బాలకృష్ణ గారితో చేసిన ముద్దుల మొగుడొకటి నిప్పురవ్వ. నిప్పురవ్వ అసలు అందరూ దాన్ని ఎగతాళి చేసేవాళ్ళు. అప్పురవ్వ అయిపోయేదాకా చేస్తూనే ఉంటారు ఏంటని నేను నవ్వుకుంటూ ఉంటాం. బాలకృష్ణ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రామారావు గారి యాటిట్యూడ్ చాలా ఉంటుంది ఆయన దగ్గర. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ వర్క్ డమాలంటాడు. మీకు ఆవిడ తెలుసా అండి, మా ఇంట్లో ఆ అంటే ఊ అంటే నేను మా ఆయన ఇప్పటికీ బాలకృష్ణ గారి సాంగ్సే చూస్తాం. అట్లాగా మాకు చాలా ఇష్టం. నాకు అది ఏమైనా కానీ అండి చాలా కష్టం ఉండేది. ఆయన ఇలా అంటే ట్రైన్ ఆగిపోద్ది. ఆహా, ఐ లైక్ దాట్. ఎందుకంటే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. సినిమాకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాయి. నేను అదే సినిమాలు నేను చేస్తున్నాను, నేనంటే అది చూడాలి. నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే. ఆయన తెలుసు. ఆయన పాటలు ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఆ ఎనర్జీ, ఆ డాన్స్, మై గాడ్, రామారావు వచ్చినట్టే అనిపిస్తుంది. ఆ ఎనర్జీ, ఆ డాన్స్, డమ్ డమ్ అని ఆ డాన్స్, విపరీతమైన స్టెప్స్ వస్తుంది ఆయనకని. ఆయన ఫైట్, ఆయన డైలాగ్, ఆయన మాటలు. మా ఆయన ఇప్పటికీ ఏదైనా డల్గా ఉంటే ఏమండి పాట అయినా వే మన హీరో పాట అంటారు. ఆయన్ని చూసుకుంటాం మేమిద్దరును. దాని తర్వాత హరికృష్ణ గారు వస్తే ఈజ్ అ వెరీ, చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఈజ్ అ వెరీ సాఫ్ట్ పర్సన్. ఎందుకంటే ఇలా పవర్ఫుల్ పాత్ర మీరు కూడా లేదండి. ఆయన వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ కేరింగ్. లోపల ఏదో భయం ఆయనకు. ఒకసారి కూర్చొని మాట్లాడాను, హరికృష్ణ గారు మీరు చూడటానికి ఏదో చాలా ధైర్యంగా ఉన్నట్టున్నారు కానీ ఐ థింక్ ఐ క్యాన్ షేర్ ఇట్. ఆయన వెళ్ళిపోయారు, ఆయన నన్ను దీవించాలి. మీరు మనసు లోపల చాలా సాఫ్ట్ అండి, సున్నితం. ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక భయం ఉందంటే టపక్కమని చేయి పెట్టేసుకున్నారండి. మీరు ఎంతైనా పెద్దవారు. సెట్లోనే లక్ష్మి గారు మీరు చెప్పేది కరెక్ట్. ఎప్పుడు ఏదో ఒక స్టేబుల్ లేకుండా ఉంటాను, ఏదో ఒక భయం ఉంటుంది నాకు. అనవసరంగా కోపం, ధైర్యం ఉంది కానీ మీకు ఏదో ఒక భయంలో ఉన్నారు. ఎందుకంటే యు ఆర్ ఎ హీరో బై యువర్ సెల్ఫ్ అని కూర్చున్న తర్వాత ఆ సెట్లో చాలాసేపు ముందంతా ఆయన అక్కడ కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటాను, ఆపోజిట్ పార్టీ సినిమాలు. తర్వాత ఆయన రావడం మేమిద్దరు కూర్చొని మాట్లాడుతూనే ఏవేవో ఎన్నెన్నో విషయాలు మాట్లాడాం. ఇట్ ఈస్ వెరీ నైస్. ఆయన ఇద్దరు కొడుకులతోనే యాక్ట్ చేసింది. మిమ్మల్ని రాజకీయాలకు రమ్మని అడిగారండి రామారావు గారు ఏమన్నా? అసలు లేదండి. ఆయన అనవసరంగా లేనిపోని ఏది ఎవరితో మాట్లాడరండి. అది కాకుండా ఐ హావ్ సీన్ వన్ థింగ్, ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారండి ఆయన. ఎవరైనా వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటే, వాళ్ళు వస్తున్నారు అక్కడ చేరేయండి, కూర్చోమనండి, ఫ్యాన్ తిప్పండి, ఇదంతా ఆయనకు అనవసరం అండి. మేము ఎక్కడో కూర్చుంటాం, మాకు ఫ్యాన్ తిప్పాలా? వాళ్ళు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తే వీళ్ళకి ఫ్యాన్ తిప్పాలా? వాళ్ళు అలా ఉండాలా? ఏం జ్యూసులు వస్తున్నాయి, జ్యూసులు తాగుతారా? జ్యూస్ కాదు, జ్యూసులే ఆయనకి, ఒకటి రెండు కాదు కదా, జ్యూసులు ఇవ్వండి అందరికీ. అలాంటి ఒక ఏం చెప్పాలి, సెట్లో అందరినీ ఒకే లెవెల్గా చూడడం, మాట్లాడడం, ఇదంతా అయింది. 1975 రాజ్ కుమార్ గారితో ఒక సినిమా కన్నడం చేస్తున్నాను, నా నిన్న మరి లారే, విచ్ ఇస్ సూపర్ డూపర్ హిట్. ఈవెన్ టుడే ఇట్స్ టాక్ ఆఫ్ ద టౌన్ అన్నట్టు. ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆ మహానుభావుడు అండి నాతో అడుగుతున్నాడు, లక్ష్మి గారు, ఆయన చాలా వినయంగా మాట్లాడతారు, ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఎంత ఇష్టమో, ఆయన్ని కలిశాను. ఆయన రాజ్ కుమార్ గారు ఏంటంటే ఎవరు వచ్చినా లేచి నిలబెడతాడండి ఆయన అలాంటి అంత వినయం ఆయనకి, అంత పెద్ద మనిషి ఆయన. ఎన్టీ రామారావు గారు పేరు చెప్తేనే లేచేస్తాను. ఏంటండి ఆయన మనిషి కాదండి, నిజమైన దేవుడు అండి ఆయన. రాజ్ కుమార్ గారు చెప్పిన మాట అదే, ఎన్టీ రామారావు గారు అంటే నిజమైన దేవుడు. ఆయన కొడుకు పునీత్ రాజ్ కుమార్ ఆడు దేవుడైపోయారు. ఆ అబ్బాయి మాట్లాడుతూ ఒకసారి చెప్పారు, అమ్మా నా జీవితంలో అందరితో యాక్ట్ చేయాలని ఆశ ఉంది, అందుకన్నా ఎక్కువ ఎన్టీఆర్ గారితో చేయాలనుకున్నానమ్మా, అంతకన్నా నాకు ఏది ఆశ లేదు. పునీత్ రాజ్ కుమార్ అనేవాళ్ళండి. ఆ ఆశ నెరవేరకుండా పోయిందమ్మా. ఏది నెరవేరకుండా ఉండదు, అప్పు అంటామండి. అప్పు మళ్ళీ పుడతాం, మళ్ళీ జన్మలు వస్తాయి, అప్పుడు మనకి తెలీదు. అయినా ఈ ఆశలు అప్పుడు పూరేసుకుంటాం, భయపడుకున్నాను. ఆ మాట ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది. ఏది అయిపోయేది కాదు. రామారావు గారు వెళ్ళిపోయారు అనుకునేది లేదు, ఆయన మళ్ళీ పుడతారనేది లేదు, ఆయన ఇక్కడే శాశ్వతంగా.